ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఫోన్ ఆడియో లీక్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి కామెంట్స్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఎమ్మెల్యే ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దగ్గుపాటి బ్యానర్లు చించివేస్తూ రచ్చరచ్చ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దగ్గుపాటి ఆఫీసులో లేరని సిబ్బంది చెప్పడంతో ఆఫీస్ ముందు బైఠాయించారు. వార్ 2 విడుదల సందర్భంగా స్పెషల్ షోకు ధనుంజయ నాయుడు దగ్గుపాటిని ఆహ్వానించారు. దీంతో ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే రెచ్చిపోయారు. వార్ 2 సినిమా ఆడదంటూ పదే పదే చెప్పిన దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ ను దారుణంగా దూషించారు. ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ హెచ్చరించారు. అనంతపురంలో వార్ 2 నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే ఆడియోలో ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం. జైలు ముందు తీసుకు పెట్టించావు. మనమేం నాన్న మామూలుగా వచ్చినాడన్నా సినిమాల్లో మన త్రివేణినా. సరే నేను వస్తాను. సరేనా ఉంటానా. సీట్లు పెట్టిస్తావు లేదప్పా? నాన్న ఏనా నువ్వు అట్లా అంటావునా? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. అదేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసినాను అప్పుడే. వస్తున్నా చూడు. మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు మాకు? మీరు ముందు నుంచి కూలికి పోండి. పోతాను అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. మనమేం సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తామా? కానా ఆ రీలు రాదు. ఎట్లా వేపిస్తావా? మనమేముంది మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు చూడు. మనం ఏముంది మనం సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా నువ్వునా? కాదు నిన్ను అడుక్కొని ఏం చేస్తామన్నా? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిగా రానిను, పిక్చర్ గాని రాదు కంటే కదా టైం రాదనా? ఎట్లా వస్తుంది? తన ఆడియో వైరల్ కావడంతో స్పందించిన దగ్గుపాటి ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఆడియో బయటకు వచ్చిందన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి. సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దగ్గుపాటి సారీ చెప్పిన ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా తగ్గడం లేదు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా గానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా గానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో గానీ, ఈ ఆడియో రికార్డ్ గానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడు రైట్గా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో లీక్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయన కార్యాలయం ముందు రచ్చరచ్చ చేస్తున్నారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్
రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఆల్రెడీ వీడియో రూపంలో క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా బహిరంగంగా బయటకు వచ్చి సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం నేతలు ఏం చెప్తున్నారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమని డిమాండ్ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ప్రస్తుతము అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద వాతావరణమే నెలకొంది. ఆయన ఆఫీస్ ముందు ఎన్టీఆర్ అభిమానులు బైఠాయించి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్టీఆర్ సినిమాలకే పరిమితమైతాను, తాను రాజకీయాల్లోకి రానని, అయితే తన ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను టీడీపీలో ఉంటానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా రాజకీయానికి ముడిపెట్టి ఎన్టీఆర్ ని తీవ్రంగా దూషించినటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలా అని చెప్పేసి అభిమానులందరూ కూడా డిమాండ్ చేశారు. ఒకసారిగా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చొచ్చుకొని రావడంతో పోలీసులు అక్కడికి వచ్చి వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రోడ్డు మీదనే ఆఫీస్ ముందు బైఠాయించి దగ్గుపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే టీడీపీలో తాము కూడా ఓటు వేశామని, మేమందరం కూడా ఓటు వేస్తేనే ఇక్కడ దగ్గుపాటి కూడా గెలిచారని చెప్పేసి ఆయన టీడీపీలో తమ అభిమాన హీరో ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నారు కాబట్టి మేము కూడా టీడీపీకి ఓట్లు వేశామని, కేవలం మేము ఆయన్ని అభిమాన హీరోగా మాత్రమే మేము ఆయన్ని చూస్తున్నామని, అలాంటి ఓ వ్యక్తిని ఈ రకంగా దూషించడం ఏంటి అని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉన్నటువంటి సిబ్బంది టీడీపీ నాయకులతో అభిమానులందరూ కూడా వాగ్వివాదం చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే ప్రస్తుతము అందుబాటులో లేరు, ఆయన హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి 3 రోజుల తర్వాత వస్తే మేము ఎమ్మెల్యేతో మాట్లాడిస్తాము, ప్రస్తుతం ఈ గొడవకి సర్దుపనిగేలాగా అభిమానులందరూ కూడా సహకరించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా అభిమానుల్ని కోరడం జరిగింది. ఆఖరికి పోలీసులు కూడా అభిమానులకి నచ్చజెప్పి అక్కడి నుంచి కూడా పంపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అభిమానులకి 3 రోజులు మాత్రం టైం ఇచ్చారు. ఎమ్మెల్యే అనంతపురం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన బహిరంగంగా అభిమానులందరికీ కూడా క్షమాపణ చెప్పాలా అని చెప్పేసి వాళ్ళైతే గట్టిగానే డిమాండ్ చేశారు. అయితే ఈ మధ్యలోనే అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలోనే కొంతమంది అక్కడ కార్యాలయం ముందు ఆయన ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను అన్నింటినీ కూడా చింపేసే ప్రయత్నం చేశారు. ఓవైపున పోలీసులు నివారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు మొత్తం ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా చింపుకుంటూ వెళ్లిపోయారు. అయితే అక్కడికి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులు అక్కడికి వచ్చే లోపలే మొత్తం అక్కడ కార్యాలయం ముందు ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే బర్త్డేకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా చింపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్యాలయ సిబ్బంది కూడా వాటిని చూస్తూ ఉండిపోయారు, వాళ్ళని నివారించే ప్రయత్నం అయితే చేయలేదు. పోలీసులు కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ అభిమానులు అయితే ఫ్లెక్సీలను అయితే చింపేశారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే అక్కడ తీవ్రంగా స్పందించినటువంటి అభిమానుల మీద ఎమ్మెల్యే సిబ్బంది కార్యాలయ సిబ్బంది చేస్తూ అంటే పోలీసులకి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ వాటిని ఎమ్మెల్యే నివారించే ప్రయత్నం అయితే చేశారు. కోపంలో ఉన్నారు, వాళ్ళకి ఏదో మనసు బాధ కలిగింది, ఈ విషయాన్ని అంతటితో వదిలేయండి, నేను అనంతపురం వచ్చిన తర్వాత చూస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే కూడా ఆ కార్యాలయ సిబ్బందికి సూచించడంతో ప్రస్తుతం అయితే కార్యాలయం వద్ద అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా తిరిగి వెళ్లిపోయారు. తర్వాత కూడా దగ్గుపాటికి సంబంధించినటువంటి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నారు. తిరిగి మళ్ళీ అభిమానులు వస్తే అన్న ఉద్దేశంతోనే తిరిగి పోలీసులు కూడా ప్రస్తుతం దగ్గుపాటి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ కొంత టెన్షన్ వాతావరణము ఉన్నప్పటికీ కూడా పరిస్థితిని అదుపులో అయితే పెట్టారు పోలీసులు. మరి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మురళి, ఫ్యాన్స్ అయితే శాంతించేటువంటి పరిస్థితి అయితే లేదు, డెఫినెట్ గా ఈ అంశాన్ని తేల్చుకోవాలనే చూస్తున్నాం అనేటువంటి మాటను కూడా అభిమానులు చెప్తున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతము ఎమ్మెల్యే కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను కాదు మాట్లాడింది, అదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగమే, నన్ను ఇరికించడానికి ఈ రకంగా కొంతమంది అనుకూలంగా ఉన్నటువంటి శత్రువులు, రాజకీయ శత్రువులు ఈ రకంగా ఒక ఆడియోని
రిలీజ్ చేశారు. అక్కడ మాట్లాడింది నేను కాదు, అయితే ధనుంజయతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు ఎమ్మెల్యే. ఆయన స్విచ్ ఆఫ్ చేయడం వల్ల కూడా ఆయనతో మాట్లాడలేకపోయారు. టీడీపీ నాయకులు కూడా ఇదంతా పార్టీకి సంబంధించి చెడ్డ పేరు వస్తుంది, ఇంత ఈ రకంగా వీడియో వైరల్ కావటం వల్ల దీనికంతా కూడా పార్టీకి అంటే ఎన్టీఆర్ అభిమానుల్ని కించనట్టుగా ఉంటుంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ ఎంత తొందరగా పెడితే అంత మంచిదని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా మరోవైపున ఆలోచిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అనంతపురం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అభిమానులకు సంబంధించినటువంటి ముఖ్యమైన అభిమాన సంఘానికి అటువంటి నాయకుల్ని పిలిపించి మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి మరోవైపున టీడీపీ నాయకులు అయితే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ ఎమ్మెల్యే వచ్చే వరకు కూడా ఎలాంటి గొడవలు వాగ్వివాదము చోటు చేసుకోకుండా ఇది రెండు వర్గాలకు సంబంధించినటువంటి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఎవరి వైపు నుంచి కూడా తీవ్రంగా స్పందించుకోకుండా ఉండాలి అని చెప్పేసి ఎమ్మెల్యే సూచించడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం ఆయన అంటే ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఉన్నటువంటి ఆ ఆడియో అయితే ఆయన ఎమ్మెల్యే చాలా తీవ్రంగా జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టినట్లుగా కించపరిచినట్టుగా ఉంది కాబట్టి అభిమానులు మరోవైపున చాలా బాధగా కోపంగా ఉన్నట్లయితే తెలుస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు.